ఇక పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవానికి 1400 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. 5 రోజుల పాటు చించినాడ వంతెనపై రాకపోకలకు అనుమతిచ్చారు. ఇక ఈ నేపథ్యంలో అంతర్వేది సముద్ర తీరం దగ్గర పటిష్ట భద్రత చేపట్టారు. గజ ఈతగాళ్లు లైఫ్ జాకెట్లు ఏర్పాటు చేశారు. నరసాపురం నుంచి సకినేటిపల్లి వరకు రాత్రి 8 గంటల వరకే గోదావరిలో రాకపోకలకు అనుమతినిచ్చారు. ఇక ఈ సందర్భంగా నరసాపురంలో ఏర్పాట్లపై పోలీస్ అధికారులతో ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ సమీక్ష నిర్వహించారు. అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ వారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. రేపు మధ్యాహ్నము రథోత్సవం కూడా జరుగుతుంది. దీని గురించి అన్ని రకాల బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. అక్కడ అంతర్వేది లక్ష్మీనరసింహ టెంపుల్ దగ్గర దాదాపు 1300 మంది పోలీస్ సిబ్బందితోటి బందోబస్తు ఏర్పాట్లు చేశాము. అక్కడ ప్రజలు కళ్యాణోత్సవం కూర్చొని తిలకరించడానికి ఒక 5000 మందికి ఏర్పాట్లు ఉన్నాయి. మిగతా వాళ్ళందరూ కూడా టెంపుల్ చుట్టుపక్కల 17 ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. అక్కడ నిల్చొని ఎల్ఈడి స్క్రీన్స్ ద్వారా కళ్యాణాన్ని చూడొచ్చు. కళ్యాణం అయిపోయిన తర్వాత బీచ్ దగ్గరికి వెళ్ళి సముద్ర స్నానాలు చేస్తారు. అక్కడ కూడా బ్యారికేడింగ్, స్విమ్మర్స్, లైటింగ్, లేడీస్కి డ్రెస్ చేంజింగ్ రూమ్స్ అన్నీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. నైట్ టైం కూడా భద్రత, మహిళల భద్రత గురించి కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుంచి కూడా సకినేటిపల్లి వరకు ఫెర్రీ ద్వారా పెద్ద ఎత్తున భక్తులు వెళ్తారు. ఇక్కడ కూడా బందోబస్తు ఏర్పాటు చేసి ఓవర్లోడింగ్ లేకుండా షిఫ్ట్ ప్రకారము బందోబస్తు ఏర్పాటు చేశాము. ఫెర్రీ 2 ఫెర్రీలు ఉంటాయి. ఇంకో 3వ ఫెర్రీ కూడా అవసరాన్ని బట్టి 3వ ఫెర్రీ కూడా వాడడం జరుగుతుంది. ఇదివరకు గతంలో జరిగిన సంఘటనల దృష్ట్యా అనదరేజ్డ్ ఫెర్రీస్ ఏది కూడా అలో చేయడం జరగదు. ఓన్లీ అదరేజ్డ్ ఫెర్రీ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే భక్తుల కోసమని, ప్రజల కోసమని వాడడం జరుగుతుంది. ఆర్టీసీ బస్సుల కోసమని చించినాడు బ్రిడ్జ్ టెంపరీగా రిపేర్ జరుగుతున్నప్పటికీ కూడా దాన్ని ఓపెన్ చేశారు. కాబట్టి దాదాపు 25 బస్సులు ఉన్నాయి. ప్రజలు వాటిని కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.